హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి సిక్స్త్ టాపిక్లో సెల్ రైట్స్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ బయర్ అండ్ సెల్లర్. ఇందులో సి వచ్చేసి రైట్స్ అండ్ లెబిలిటీస్ ఆఫ్ బయర్ అండ్ సెల్లర్ అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో నేను టుడే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమిటి అంటే కొనుగోలుదారు మరియు విక్రేత యొక్క హక్కులు మరియు బాధ్యతలు. కొనుగోలుదారు మరియు అమ్మకందారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. వస్తువుల అమ్మకం చట్టం 1930 1930 వస్తువుల కోసం మరియు ఆస్తి బదిలీ చట్టం 1882 1882 స్థిర ఆస్తి కోసం కింద ఉత్పన్నమవుతున్నాయి. అమ్మకానికి ముందు మరియు తర్వాత రెండు పార్టీల హక్కులు మరియు బాధ్యతలను ఈ కింది విధంగా వివరిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి విక్రేత యొక్క హక్కులు మరియు బాధ్యతలు. విక్రేత యొక్క హక్కులు ఏమిటి అంటే కింద ఇవ్వబడినవి మనం చూద్దాము. చెల్లిం చెల్లింపు స్వీకరించే హక్కు. వివరణ: ఒప్పంద నిబంధనల ప్రకారం అమ్మిన వస్తువులు లేదా ఆస్తికి అంగీకరించిన ధరను స్వీకరిస్తే హక్కు విక్రేతకు ఉంది. చట్టపరమైన ఆధారం: ఒప్పంద చట్టం ప్రకారం ముఖ్యంగా వస్తువుల అమ్మకపు చట్టం 1930. ఉదాహరణ: కొనుగోలుదారు చెల్లించడంలో విఫలమైతే విక్రేత ధర కోసం దావా వేసే లేదా చెల్లింపును అమలు చేయడానికి చట్టపరమైన చర్య తీసుకునే హక్కును కలిగి ఉంటాడు. సెకండ్ వన్, వస్తువులను స్వాధీనం చేసుకునే హక్కు, తాత్కాలిక హక్కు. వివరణ: కొనుగోలుదారు ధర చెల్లించడంలో విఫలమైతే చెల్లింపు జరిగే వరకు తాత్కాలిక హక్కు అని పిలుస్తారు. విక్రేత వస్తువులను స్వాధీనం చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం 1930 సెక్షన్ 47 కింద తాత్కాలిక హక్కు ఏర్పడుతుంది. ఉదాహరణ: కొనుగోలుదారు కారుకు చెల్లింపులో డిఫాల్ట్ అయితే కొనుగోలుదారు ధర చెల్లించే వరకు విక్రేత కారును నిలుపుకోవచ్చు. థర్డ్ వన్, ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు. వివరణ: కొనుగోలుదారు చెల్లింపులో డిఫాల్ట్ అయితే లేదా అమ్మకపు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే విక్రేత ఒప్పందాన్ని రద్దు చేసే హక్కును కలిగి ఉంటాడు. చట్టపరమైన ఆధారం: ఈ హక్కు వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 54 మరియు కాంట్రాక్ట్ చట్టం కింద ఉంది. ఉదాహరణ: కొనుగోలుదారు డెలివరీ తీసుకోవడానికి నిరాకరిస్తే విక్రేత అమ్మకాన్ని రద్దు చేసే నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఫోర్త్ వన్, ఉల్లంఘనకు దావా వేసే హక్కు. వివరణ: కొనుగోలుదారు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఉదాహరణ ఏంటి అంటే చెల్లించకపోతే లేదా డెలివరీ తీసుకోకపోతే విక్రేత నష్టపరిహారం లేదా నిర్దిష్ట పనితీరు కోసం దావా వేసే హక్కును కలిగి ఉంటాడు. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం 1930 సెక్షన్లు 55, 56, సెక్షన్లు 55, 56. ఉదాహరణ: కొనుగోలుదారు వస్తువులను డెలివరీ తీసుకోవడానికి నిరాకరిస్తే విక్రేత అంగీకరించిన ధర లేదా నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు. విక్రేత యొక్క బాధ్యతలు ఏమిటి అంటే కింది వాటిలో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయవలసిన బాధ్యత. వివరణ ఏంటి అంటే విక్రేత ఒప్పందం నిబంధనల ప్రకారం సమయం, నాణ్యత, పరిమాణం వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయాలి. చట్టపరమైన ఆధారం: వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 31 కింద 31 కింద. ఉదాహరణ: విక్రేత సకాలంలో ఉత్పత్తిని డెలివరీ చేయడంలో విఫలమైతే లేదా మరేదైనా డెలివరీ చేయడంలో విఫలమైతే కొనుగోలుదారు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. సెకండ్, యజమానాన్ని బదిలీ చేయవలసిన బాధ్యత. వివరణ: విక్రేత చట్టపరమైన యజమానాన్ని మరియు వస్తువులు లేదా ఆస్తి యొక్క స్పష్టమైన శీర్షికను కొనుగోలుదారునికి బదిలీ చేయడానికి బాధ్యత వహిస్తాడు. చట్టపరమైన ఆధారం: ఆస్తి బదిలీ చట్టం 1882 స్థిరమైన ఆస్తి కోసం మరియు వస్తువుల అమ్మకపు చట్టం చెల్లించే వస్తువుల కోసం.
ఉదాహరణ, అమ్మిన ఆస్తి లేదా వస్తువులు ఏవైనా భారాలు లేకుండా ఉన్నాయని విక్రేత నిర్ధారించుకోవాలి. థర్డ్ వన్, మంచి స్థితిలో వస్తువులను అందించవలసిన బాధ్యత. వివరణ ఏంటి అంటే, నాణ్యత మరియు స్థితి పరంగా ఒప్పందానికి అనుగుణంగా ఉండే వస్తువులను విక్రేత అందించాలి. వస్తువులు లోపభూయిష్టంగా లేదా నాణ్యత లేనివిగా ఉంటే విక్రేత ఉల్లంఘనకు బాధ్యత వహిస్తాడు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 16 ఉదాహరణ, విక్రేత కొనుగోలుదారుకు తెలియజేయకుండా లోపభూయిష్ట వస్తువులను డెలివరీ చేస్తే వారి ఏవైనా నష్టాలకు బాధ్యత వహించబడతారు. ఫోర్త్ వన్, లోపాలకు బాధ్యత. వస్తువులు లోపభూయిష్టంగా ఉంటే. వివరణ, కొనుగోలుదారుకు లోపాల గురించి తెలియకపోతే లేదా ఒప్పందం అటువంటి బాధ్యతను మినహాయించకపోతే అమ్మిన వస్తువులు లేదా ఆస్తిలో ఏవైనా లోపాలకు విక్రేత బాధ్యత వహిస్తాడు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం మరియు కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 16 కింద సెక్షన్ 16 కింద ఉదాహరణ, ఉపయోగించిన వాషింగ్ మెషిన్ లోపాన్ని వెల్లడించకుండా విక్రయించినట్లయితే విక్రేత లోపానికి బాధ్యత వహిస్తాడు. సెకండ్ వన్, కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు. కొనుగోలుదారు యొక్క హక్కులు. ఫస్ట్ వన్, వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు. వివరణ, ఒప్పందంలో అంగీకరించిన విధంగా వస్తువులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కు కొనుగోలుదారుకు ఉంది. విక్రేత డెలివరీ చేయడంలో విఫలమైతే కొనుగోలుదారు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేయవచ్చు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1930 మరియు ఆస్తి బదిలీ చట్టం 1882 కింద, ఆస్తి బదిలీ చట్టం 1882 కింద. ఉదాహరణ, విక్రేత వస్తువులను డెలివరీ చేయడానికి నిరాకరిస్తే ఒప్పందాన్ని అమలు చేయడానికి కొనుగోలుదారు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. సెకండ్ వన్, వస్తువులు లేదా ఆస్తిని తనిఖీ చేసే హక్కు. వివరణ, ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి డెలివరీకి ముందు లేదా సమయంలో వస్తువులను తనిఖీ చేసే హక్కు కొనుగోలుదారుకు ఉంది. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 41 కింద 41 కింద. ఉదాహరణ, అంగీకరించిన స్పెసిఫికేషన్లకు సరిపోతుందని నిర్ధారించుకోవడానికి కొనుగోలుదారు దానిని అంగీకరించే ముందు దానిని తనిఖీ చేయవచ్చు. థర్డ్ వన్, నష్టాల కోసం దావా వేసే హక్కు. వివరణ, విక్రేత డెలివరీ చేసిన వస్తువులు లేదా ఆస్తి లోపభూయిష్టంగా ఉంటే లేదా ఒప్పందం ప్రకారం కాకపోతే కొనుగోలుదారు నష్టపరిహారం కోసం దావా వేయవచ్చు లేదా వాపసును క్లెయిమ్ చేయవచ్చు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్లు 56, 57, 56-57 కింద. ఉదాహరణ, డెలివరీ చేయబడిన వస్తువులు లోపభూయిష్టంగా లేదా అనుగుణంగా లేకుంటే కొనుగోలుదారు పరిహారం కోరవచ్చు. ఫోర్త్ వన్, వస్తువులు లేదా ఆస్తిని తిరస్కరించే హక్కు. వివరణ, ఒప్పందానికి అనుగుణంగా లేకుంటే లోపభూయిష్టంగా వివరించిన విధంగా కాదు మొదలైనవి కొనుగోలుదారుడు వస్తువులను తిరస్కరించే హక్కును కలిగి ఉంటాడు. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1913లోని సెక్షన్ 41 కింద 41 కింద. ఉదాహరణ, కొనుగోలుదారు తప్పు పరిమాణం లేదా వస్తువుల రకాన్ని స్వీకరిస్తే వారు వాటిని తిరస్కరించవచ్చు. ఫిఫ్త్ వన్, నిర్దిష్ట పనితీరును క్లెయిమ్ చేసే హక్కు. వివరణ, విక్రేత అంగీకరించిన విధంగా వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ చేయడం ద్వారా ఒప్పందాన్ని నిర్వర్తించాలని డిమాండ్ చేసే హక్కు కొనుగోలుదారునికి ఉంది. ముఖ్యంగా ప్రత్యేకమైన వస్తువుల విషయంలో. చట్టపరమైన ఆధారం. వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 55 మరియు సాధారణ ఒప్పంద చట్టం కింద. ఉదాహరణ, కొనుగోలుదారు ప్రత్యేకమైన పెయింటింగ్ వంటి నిర్దిష్ట ఆస్తిని డెలివరీ చేయాలని డిమాండ్ చేయవచ్చు. కొనుగోలుదారు యొక్క బాధ్యతలు. ఫస్ట్ వన్, అంగీకరించిన ధరను చెల్లించాల్సిన బాధ్యత. వివరణ, ఒప్పందంలో అంగీకరించిన ధరను నిర్ణీత సమయంలో లేదా నిబంధనల ప్రకారం చెల్లించడానికి కొనుగోలుదారు బాధ్యత వహిస్తాడు.
చట్టపరమైన ఆధారం వస్తువుల అమ్మకపు చట్టం 1913లోని 1930లోని సెక్షన్ 32 కింద సెక్షన్ 32 కింద ఉదాహరణ కొనుగోలుదారు వస్తువులు లేదా ఆస్తికి చెల్లించడంలో విఫలమైతే విక్రేత ధర కోసం దావా వేయవచ్చు. సెకండ్ వన్ వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ తీసుకోవాల్సిన బాధ్యత వివరణ ఒప్పందం ప్రకారం కొనుగోలుదారు వస్తువులు లేదా ఆస్తిని డెలివరీ తీసుకోవాలి. కొనుగోలుదారు నిరాకరిస్తే లేదా ఆలస్యం చేస్తే వారు ఏవైనా నష్టాలకు బాధ్యత వహించవచ్చు. చట్టపరమైన ఆధారం వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 37 కింద 37 కింద ఉదాహరణ కొనుగోలుదారు డెలివరీ చేసిన ఉత్పత్తిని డెలివరీ చేయడానికి నిరాకరించినట్లయితే వారు విక్రేత ఖర్చులకు బాధ్యత వహించవచ్చు. థర్డ్ వన్ చెల్లింపు చేయకపోవడం లేదా ఆలస్యం కోసం బాధ్యత వివరణ కొనుగోలుదారు చెల్లింపు చేయడంలో విఫలమైతే లేదా చెల్లింపును ఆలస్యం చేస్తే వారు ఆలస్యానికి వడ్డీ లేదా నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. చట్టపరమైన ఆధారం కాంట్రాక్టు చట్టం మరియు వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 61 కింద సెక్షన్ 61 కింద ఉదాహరణ అంగీకరించిన చెల్లింపును ఆలస్యం చేస్తే కొనుగోలుదారు వడ్డీకి బాధ్యత వహించవచ్చు. ఫోర్త్ వన్ ఆమోదించే ముందు వస్తువులను పరిశీలించాల్సిన బాధ్యత వివరణ కొనుగోలుదారు వస్తువులను అంగీకరించే ముందు వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. అంగీకరించిన తర్వాత లోపాలు కనుగొనబడితే కొనుగోలుదారు లోపాలకు క్లెయిమ్ చేయలేకపోవచ్చు. చట్టపరమైన ఆధారం వస్తువుల అమ్మకపు చట్టం 1930లోని సెక్షన్ 35 సెక్షన్ 35 కింద ఉదాహరణ కొనుగోలుదారు వస్తువులను పరిశీలించకుండా అంగీకరిస్తే వారు తర్వాత లోపాలకు క్లెయిమ్ చేసే హక్కును కోల్పోవచ్చు. సారాంశ పట్టిక విక్రేత మరియు కొనుగోలుదారు యొక్క హక్కులు మరియు బాధ్యతలు పార్టీ హక్కులు బాధ్యతలు పార్టీ నష్టపరిహారం కోసం దావా వేసే హక్కులు చెల్లింపు చేయకపోవడం లేదా ఆలస్యం కోసం బాధ్యతలు ఏమీ లేదు. పార్టీ లోపభూయిష్టంగా ఉంటే వస్తువులను తిరస్కరించే హక్కులు అంగీకారానికి ముందు వస్తువులను పరిశీలించేది విధి. బాధ్యతలు ఏమీ లేవు. పార్టీ నిర్దిష్ట పనితీరును క్లెయిమ్ చేసే హక్కులు ఏమీ లేవు. బాధ్యతలు ఏమీ లేవు. ముగింపు కొనుగోలుదారు మరియు విక్రేత యొక్క హక్కులు మరియు బాధ్యతలు వస్తువులు లేదా ఆస్తి అమ్మకంలో రెండు పార్టీలు తమ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చేలా చూస్తాయి. విక్రేత ప్రాథమికంగా వస్తువులను సరైన స్థితిలో డెలివరీ చేయడం, స్పష్టమైన టైటిలును నిర్ధారించడం మరియు చెల్లింపును స్వీకరించడం కోసం బాధ్యత వహిస్తాడు. మరొక వైపు కొనుగోలుదారు వస్తువులు లేదా ఆస్తి కోసం చెల్లించాలి మరియు ఒప్పందం ప్రకారం డెలివరీని అంగీకరించాలి. ఏ పార్టీ అయినా డిఫాల్ట్ అయితే నష్టాలు లేదా జాప్యాలకు అవతలి పార్టీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. హావియర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.